న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. అతి త్వరలోనే దేశంలో జమిలి ఎన్నికలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేల, ఎంపీల మదిలో ఆందోళన. రెండేళ్లు ముందే మాజీలు అవనున్న తాజా ఎమ్మెల్యేలు, ఎంపీలు. 2.5 సంవత్సరాలు పూర్తి అయితేనే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెన్షన్. ఎమ్మెల్సీలకు, రాజ్యసభ సభ్యులకు బేఫికర్, కార్పొరేషన్ చైర్మన్లకు పదవి గండమే. రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు సంతోషం, అధికార పక్షానికి నిరాశ. జాతీయ స్థాయిలో బీజేపేతర పార్టీలు సైతం ఒప్పుకునే ఛాన్స్. వన్ నేషన్ వన్ ఎలక్షన్. అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ జమిలి ఎన్నికలు. 2027లోనే జమిలి ఎన్నికలు రావొచ్చనే కేంద్రం సంకేతాలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం. జాయింట్ పార్లమెంటరీకి ఈ బిల్లు పంపిన కేంద్ర క్యాబినెట్. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం. పార్లమెంట్, రాజ్యసభలో బిల్లు ఆమోదం లాంఛనం. రాష్ట్రపతి ఆమోదం తరువాత జనగణన. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, రిజర్వేషన్ల మార్పులు. జనరల్ స్థానాలు కానున్న ప్రస్తుత రిజర్వుడు నియోజకవర్గాలు. జిల్లా యూనిట్గా పార్లమెంట్ నియోజకవర్గం 1,50,000 జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం. జిల్లా యూనిట్ పరిధిలోకి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు. మహిళ బిల్లును ముందుంచి ఇరకటం పెట్టే పనిలో కాంగ్రెస్, ఇండియా కూటమి. జమిలి బిల్లు అమల్లోకి రావాలంటే అంతకంటే ముందే 7 అంశాలపై రాజ్యాంగాన్ని సవరణ. రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అంశాలు: 1. లోక్సభ, రాజ్యసభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83 సవరణ. 2. రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1) ని సవరించడం. 3. ఎమర్జెన్సీ లాంటి పరిస్థితుల సమయంలో సభ కాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83(2) ని సవరణ. 4. లోక్సభను రద్దు చేసే రాష్ట్రపతికి అధికారాలిచ్చే ఆర్టికల్ 85(2)(b) ని సవరణ. 5. రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్కు ఉండే ఆర్టికల్ 174(2)(b) కి సవరణ. 6. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356 కి సవరణ. 7. ఎన్నికల కమిషన్కు సంబంధించిన ఆర్టికల్ 324ను సవరణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1957, 1962, 1967లో జరిగినవి జమిలి ఎన్నికలే. 1980లోనే జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత 1999లో లా కమిషన్ సైతం జమిలికి జై కొట్టింది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి బీజేపీ దీనిని లేవనెత్తుతోంది. 2014 బీజేపీ మేనిఫెస్టోలో జమిలి హామీ ఉంది. జమిలికి ఓకే అయితే రాష్ట్రపతి ఆమోదం కోసం దేశంలోని 14 రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం పొందాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉన్నది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం దూకుడు. బీజేపీ సిద్ధాంతం ప్రకారం 70 ఏళ్లకు రిటైర్ అయ్యే వీలును తప్పించుకునేందుకు ముందస్తు జమిలి ఎన్నికలు అని అనుమానం. 2027లోనే జమిలి ఎన్నికలు పెట్టేసే అవకాశం. ఆశావహులకు మంచి అవకాశం. కొత్తగా పెరుగనున్న నియోజకవర్గాలు, రిజర్వుడు నియోజకవర్గాలు జనరల్ అవుతుండడంతో ఇతర సామాజిక వర్గాల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.